హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నిన్న నేను పెట్టిన వీడియోకి మన డిఎస్సి అభ్యర్థులు చాలామంది కామెంట్ చేశారండి. వాళ్ళు అడిగిన కామెంట్స్కి నేనైతే ఇప్పుడు రిప్లై ఇస్తున్నానండి వీడియోలోని. వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం మీది ఏ డిస్టిక్ అని అడిగారు. మాది వచ్చేసి వెస్ట్ గోదావరి అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎస్జిటీనా లేదా స్కూల్ అసిస్టెంట్ అని అడిగారండి. నేనైతే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే రాశానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీది రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగారండి. ఇది మట్టుకు నేను ఫైనల్కి వచ్చాక నా మార్క్స్ అయితే నేను చెప్తానండి. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఏ సబ్జెక్ట్ అని కూడా అడిగారండి. అది కూడా చెప్తానండి ఇప్పుడు ఈ వీడియోలోని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, తొందర ఏముంది వస్తాయిలే రిజల్ట్స్, ఎందుకో కంగారు పడిపోతారని పెట్టి ఒకరైతే కామెంట్ చేశారు. తొందరేనండి, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఎగ్జామ్లో కనుక జాబ్ రాకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్లోనే చేసుకోవాలి కదండి. ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ఆల్రెడీ జూలై అయిపోయిందండి, ఇంకా ఆగస్టులో ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మంత్ ఇవ్వకపోతే ఇంకా నెక్స్ట్ మంతే, అంటే ఇంకా నెక్స్ట్ మంత్లో కూడా మనం ఇంకా ఒకవేళ జాబ్ రాకపోతే జాయిన్ అవ్వడానికి ఉండదు, ఇంకా సెప్టెంబరే. అయితే సెప్టెంబర్లో వెళ్ళి మనం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతామంటే వాళ్ళు మనకి జాయిన్ చేసుకుంటారే చెప్పండి? జాయిన్ చేసుకోరు. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 2 months అయిపోతుంది కదండి. అలాంటప్పుడు సెప్టెంబర్లో వెళ్తే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా మనల్ని జాయిన్ చేసుకోరండి. ఎందుకంటే మనం అంటే ఈ టీచర్ ఫీల్డ్ అనేది కొందరికి డాక్టర్ అంటే ఇష్టం, కొందరికి ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఇష్టం. నా వరకు నాకైతే టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం అండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మెడిసిన్ వైపే వెళ్ళిపోయారండి, ల్యాబ్ వైపు అలా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంటర్లో కొంతమంది అయితే ల్యాబ్ వైపు వెళ్ళిపోయారు, తర్వాత డిగ్రీలో కొంతమంది వెళ్ళిపోయారు. బీఈడీకి వచ్చింది అయితే కొంతమంది ఫ్రెండ్సే వచ్చారండి. కొంతమంది మేము బీఈడీ అయితే చేసాము, నా ఫ్రెండ్ సర్కిల్లో చెప్తున్నాను. అయితే మీరు అన్నారు కదా, దానికి నేను రిప్లై అయితే ఇస్తున్నాను. నేను ఇష్టంతోనే ఈ బీఈడీ చేసి ఈ టీచింగ్ ఫీల్డ్లోకి అయితే వచ్చానండి. నాకు టీచింగ్ చేయడమే ఇష్టం. నేను బిఫోర్ మ్యారేజ్ టీచింగే చేశానండి, ట్యూషన్ చెప్పేదాన్ని. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇప్పుడు స్కూల్లోనే జాయిన్ అవుతాను. అది తక్కువ ఫీజు ఇచ్చినా సరే ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ అవుతానండి. సో దాని గురించి నాకు తొందర అనమాట. మీరు తొందర ఏంటి అన్నారు కదా, సో దాని గురించే నేను ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే మీకు నా సబ్జెక్ట్ ఏంటనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఇంకా నేను ఎక్స్ట్రాగా ఎంఏ తెలుగు కూడా చేశానండి. నేను అది కూడా రాసాను ఎగ్జాము. సో నేను ఏ ఎగ్జామ్ రాసాను ఏంటనేది కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. అంటే చాలామంది, అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ ఫాలో అవుతున్నారు. తెలియని వాళ్ళకి నేను చెప్పాను అనమాట ఇది. అదండి, అందుకే తొందర అనమాట. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుదామన్నా కూడా ఆల్రెడీ 2-3 months అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా స్కూల్లో జాయిన్ చేసుకోరండి. ఒకవేళ ఇందులో జాబ్ రాకపోతే. లక్ ఉంటే జాబ్ వస్తుంది, లక్ లేదనుకోండి చెప్పలేం కదా. ఎందుకంటే ఇది ఉన్న షార్ట్ టైంలో 50-50 చాయిస్ అండి. మనకి జాబ్ రావడం రాకపోవడం అనేది కొంత మన కష్టమైతే, కొంత మన లక్ మీదే ఈ జాబ్ అనేది ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే అండి, మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ అయితే చేశాను. మీతో పాటే నేను కూడానండి. నా ఫైనల్ కీలో మార్క్స్ ఎన్ని వస్తాయని నేను కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నాను. మీ అందరితో పాటే మనందరిది కూడా ఒక డిఎస్సి ప్రయాణం కదండి. ఇందులో ఎంతమంది సక్సెస్ అవి జాబ్ వస్తుందో తెలియదు, ఎంతమంది ఫెయిల్యూర్ అవుతారో కూడా అనేది తెలియదు. చూడాలండి, అందరం కూడా వెయిట్ చేస్తున్నాం కదా ఆ ఫైనల్ కీ కోసం. చూడాలి ఎన్ని మార్కులు వస్తాయి అనేది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా చూస్తే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీది ఏ డిస్టిక్ ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.